ఎస్ఎస్సీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులు. అయోర్టిక్ ఆర్చ్ రిపేర్ చేసి ప్రాణాలు కాపాడిన యశోద వైద్యులు. టోటల్ అయోర్టిక్ ఆర్చ్ రిపేర్ ను విజయవంతం. హుస్నాబాద్ ను కరీంనగర్ జిల్లాలో కలపాలని డిమాండ్. హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగిందని ఆందోళన. మాదక ద్రవ్య రహిత సమాజం కోసం యువత ముందుకు రావాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు పిలుపునిచ్చారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల వాడకం ద్వారా యువత పెడదారి పడుతున్నారని అన్నారు. మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. మాదక ద్రవ్యాలను ప్రోత్సహించే వారి పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని డీసీపీ కరుణాకర్ కోరారు. ఎవరైనా మత్తు పదార్థాలకు అలవాటు పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మాదక ద్రవ్యాల వినియోగం ద్వారా కలిగే దుష్పరిణామాల గురించి మానసిక వైద్యుల వర్షిత్ విద్యార్థులకు వివరించారు. అంతకుముందు ప్రభుత్వ కళాశాల నుంచి పట్టణంలోని వివిధ వీధుల గుండా విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ అవగాహన సదస్సులో వివిధ కళాశాలలకు చెందినటువంటి విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎన్నికల హామీ పెన్షన్ అందజేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు 4,000 నుంచి 6,000 రూపాయలు, అలాగే వృద్ధులు, వితంతువులకు, ఇతర పెన్షన్దారులకు 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది అంటూ 22 నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు పెన్షన్లు పెంచలేదు అంటూ ఈ పెన్షన్ ద్వారా వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు, ఇతర పెన్షన్దారులకు సరిపోవటం లేదని, నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ డబ్బుల వల్ల నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలంటే సమస్యగా ఉందని, మా కుటుంబాలకు ఇబ్బందిగా ఉందంటూ మాకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మాకు పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేశారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత కొండకృష్ణ మాయ గారి నాయకత్వంలో హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈ పోరాటం వృధా కాదని చెప్పి మేము ఆశిస్తున్నాము. మరి బీడీ కార్మికులు, నేత కార్మికులు, చేనేత కార్మికులకు 2,000 ఇస్తా అన్న పెన్షను మరి 4,000 ఇవ్వాలి. వికలాంగులు 4,000 ఇస్తా అనే పెన్షను మరి 6,000 ఇవ్వడానికి కోసమే మేము పోరాటం చేస్తున్నాము. మరి ఎలక్షన్ ముందు కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి 2,000 వాళ్ళకు 4,000, 4,000 వాళ్ళకు 6,000 ఇస్తా అని చెప్పి అప్పుడు ఎలక్షన్కు ముందు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇంకా కూడా మరి 2 నెలలు అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు కూడా 2 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా. మరి ఇంతవరకు కూడా వికలాంగుల పట్ల దయ లేదు, బీడీ కార్మికులు, చేనేత కార్మికుల పట్ల దయ లేదు. ఇప్పుడన్నా దయచేసి మరి మా యందు దయ తలంచి మరి 2,000 వాళ్ళకు 4,000, 4,000 వాళ్ళకు 6,000 ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటారని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇవ్వకపోతే మాత్రము ఇప్పుడు స్టేట్ లెవెల్లో కలెక్టర్ ముట్టడి జరిగింది, అదేవిధంగా తహసీల్దారు ఆఫీసుల చుట్టూ ముట్టడి జరిగింది. ఆ తర్వాత కూడా స్పందన లేకపోతే మరి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పెరేడ్ గ్రౌండ్లో మరి మీటింగ్ కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కరీంనగర్కు చెందిన 64 ఏళ్ల పేషెంట్ నాగయ్య నేరెళ్లకు ఆర్చ్ డీబ్రాచింగ్, ఆర్చ్ వేజల్ రీప్లేస్మెంట్, ఫ్రోజన్ ఎలిఫెంట్ ట్రంక్ విధానంతో అత్యంత సంక్లిష్టమైన టోటల్ అయోర్టిక్ ఆర్చ్ రిపేర్ను విజయవంతంగా నిర్వహించింది. రక్తపోటుతో బాధపడుతున్నటువంటి నాగయ్యకు నిరంతరంగా దగ్గు రావటం, గొంతు బొంగురుపోవటం మరియు ఛాతీ నొప్పి లక్షణాలు కూడా ఉన్నాయి. వైద్య పరీక్షలలో అయోర్టిక్ ఆర్చ్ దగ్గర పెద్ద సైక్యులర్ అనూరిజం ఉందని తేలిందని, దీంతో సీనియర్ కన్సల్టెంట్ కార్డియోథెరాసిక్ సర్జన్ డాక్టర్ విక్రమ్ రెడ్డి, ఐరా అసోసియేట్ కన్సల్టెంట్ కార్డియోథెరాసిక్ సర్జరీ డాక్టర్ శివశంకర్ రెడ్డి తలపారెడ్డి నేతృత్వంలోని అయోర్టిక్ ఆర్చ్ రిపేరింగ్ విజయవంతంగా నిర్వహించింది. చికిత్స అనంతరం నాగయ్య ఎటువంటి పెద్ద సమస్యలు లేకుండా సజావుగా కోలుకున్నారు, డిశ్చార్జ్ అయ్యారు. ఈ విజయవంతమైనటువంటి సర్జరీతో యశోద హాస్పిటల్స్ నైపుణ్యాన్ని మరోసారి హైలైట్ చేస్తూ ఉంది. యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో ఒక కాంప్లెక్స్ సర్జరీ చేయబడింది జూన్లో.
నా పక్కనే ఉన్నారు నాగయ్య గారు, రిటైర్డ్ ఎస్ఐ, 64-year-old. సో తనకి ఒక 1 month నుండి ఒక మే ఫస్ట్ వీక్ నుండి సడన్గా వాయిస్ చేంజ్ అయిపోయింది, వాయిస్ బొంగురు పోయింది. సో ఆ ప్రాసెస్లో అది ఎందుకు ఈ అడల్ట్లో వాయిస్ బొంగురు పోవడం అనేది దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ ఇన్వెస్టిగేషన్స్లో బయటపడ్డది ఏంటంటే నాగయ్య గారికి అయోటిక్ అనిరిజం, ఆర్చ్ ఆఫ్ అయోటాకి అనిరిజం, పెద్ద అనిరిజం డిటెక్ట్ అయింది. అది వోకల్ కార్డ్ మీద ప్రెస్ అవుతూ మొత్తం వాయిస్ అంతా పోయింది అన్నట్టు. సో అన్ని సిటీ అయోటోగ్రామ్ అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాత ద ఓన్లీ సొల్యూషన్ ఏంటంటే సర్జికల్ రిపేర్. సో ఈ ఆర్చ్ ఆఫ్ అయోటా అనేది చాలా కాంప్లెక్స్ పొజిషన్లో ఉంటుంది. దాన్ని సర్జరీ చేయాలి అంటే హార్ట్ లంగ్ మెషిన్లో కనెక్ట్ చేసి నాగయ్య గారిని టెంపరేచర్ 36 నార్మల్ 36.2 నుంచి టెంపరేచర్ 22 degreesకి కూల్ చేయబడుతుంది. బాడీ మొత్తాన్ని కూల్ చేసి ఆ స్టేజ్లో సర్క్యులేషన్ మొత్తం బాడీకి ఆపేసి ఒక బ్రెయిన్కి ఒక్కదానికి సరఫరా ఉంచి ఈ సర్జరీ చేయబడుతుంది. సో యాజ్ ఏ ఫిజిషియన్గా, యాజ్ ఏ డాక్టర్గా ఈ సర్జరీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రావడమే చాలా రేరు. ఎంతలో లక్షలో ఒకరికి వస్తుంది. దట్టు ఆ వచ్చినా కూడా దాన్ని డిటెక్ట్ చేయడం అనేది చాలా కష్టం. ఇప్పుడు ఈ మధ్య మనం చూస్తూ ఉంటాం, సడన్గా యంగ్ పేషెంట్స్ వాళ్ళు ఎంతోమంది సడన్గా హార్ట్ స్ట్రోక్ తోటి చనిపోతారు. ఎందుకు జరుగుతున్నాయి అనేది తెలియదు. అందులో వన్ ఆఫ్ ద కారణం, మెయిన్ రీజన్స్ ఏంటంటే ఈ అన్యూరిజం. ఈ అన్యూరిజం అంటే ఏంటంటే బేసిక్గా మన హార్ట్ నుంచి వచ్చే మేజర్ ఆర్టరీ, అంటే ఆ ఆర్టరీయే మనకు పై బాడీకి కానీ కింద బాడీకి కానీ అదే మూలం అనమాట. దాని బ్రాంచెస్ పైకి హెడ్కు సప్లై చేస్తాయి, కిందికి వస్తే మన కిడ్నీస్కి కానీ ఇంటెస్టైన్స్కి కానీ లివర్కి కానీ అదే సప్లై చేస్తుంది. డిసెండింగ్ అంటాం, ఒకదాన్ని అసెండింగ్ అంటాం. సో మా ఫాదర్కి ఏంటంటే ఎగ్జాక్ట్ జంక్షన్, అంటే అది ఇట్లా కిందికి ఇట్లా తిరిగినట్టుగా ఉంటుంది ఆర్టరీ, అయోర్టా అంటాం దాన్ని. సో మా ఫాదర్కి ఏంటంటే ఆ జంక్షన్ దగ్గర పెద్ద అన్యూరిజం. ఆ అన్యూరిజం అంటే ఏంటంటే ఆ వెజల్ యొక్క వాల్ అది వీక్ అయిపోయి ఉబ్బుతుంది అన్నమాట. ఉబ్బేసరికి ఏమవుతుందంటే మన వెజల్లో ఆర్టరీలో 3 థిక్ లేయర్స్ ఉంటాయి. ఆ థిక్ లేయర్స్ ఉండడం వల్ల మనకు ఆర్టరీ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మామూలుగా మనం సూపర్ఫిషియల్గా కనబడే ఈ నరాలని అంటాం, వాటిని వెయిన్స్ అంటాం అన్నమాట. ఆ వెయిన్స్ అనేది చాలా సన్నగా ఉంటాయి. అవి వట్టిగా మనం ఇప్పుడు నీళ్ళు పెట్టి పంక్చర్ చేసినా వట్టిగా పంక్చర్ అయిపోతాయి. కానీ ఆర్టరీ అనేది చాలా థిక్ ఉంటుంది. ఫీవర్ వచ్చినప్పుడు ఏంటంటే జలుబు మాదిరిగా కొంచెం గొంతు అదైంది. ఈ గొంతు ఏంది నానే అని చెప్పి మా అబ్బాయి డాక్టరేట్ MD జనరల్ మెడిసిన్, ఇదేంటిదంటే వాడు ఇచ్చే రీతిలో ఇచ్చిండు, ఏది మెడిసిన్ ఇచ్చిండు, తగ్గలే. మనకి డౌట్ వచ్చింది, మరి గొంతు అంటే దబ్బన గొంతు క్యాన్సరా ఏంటిది అనేది మనకి డౌట్ వచ్చింది. అంటే మొత్తం సిటీ స్కాన్ చేయించిండు. ఆ సిటీ స్కాన్లో ఇది అన్యూరిజం అని చెప్పి తేలింది. అది వన్ మనసులో పెట్టుకున్నాను, నాకు ఇవన్నీ చెప్పలే. డైరెక్ట్ యశోద హాస్పిటల్ హైటెక్ పోయినాం, సార్ గారికి కలిసాం. అక్కడ సారు చెప్పిండు, మీరు ఎప్పుడన్నా రాండి నేను చేస్తాను, కొంచెం రిస్కు అని మాత్రమే నాకు తెలుసు. కానీ ఇవన్నీ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేటువంటిది నాకు తెలియదు. మా అబ్బాయికి చెప్పిండు, మా కోడలికి చెప్పిండు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లిలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పోనగంటి కేతారి, సిపిఐ మండల కార్యదర్శి బోయిని తిరుపతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి హాజరయ్యారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం జరిగినదన్నారు. ఆ పోరాటంలో స్త్రీలు, పురుషులు సమానంగా పోరాటం చేశారని, కులమతాలకు అతీతంగా అణచివేతకు, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడి అప్పటి భూస్వాముల, జాగీర్దారుల భూములు తీసుకుని 10 లక్షల ఎకరాల భూమిని కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన ప్రజలకు పంచడం జరిగిందని వివరించారు. పోలంపల్లి పులిబిడ్డ, పోరు తల్లి ముద్దుబిడ్డ కామ్రేడ్ అనవేరి ప్రభాకర్ రావు సొంత గ్రామం పోలంపల్లిలోని సిపిఐ పక్షాన భారీ ర్యాలీ నిర్వహించి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించడం గర్వకారణంగా ఉందన్నారు. నాటి అమరుల త్యాగాలు గుర్తుండేలా ఈ ప్రభుత్వాలు పాఠ్యపుస్తకాలలో వారి చరిత్రను ముద్రించాలని, హైదరాబాద్ ట్యాంక్ బండపైన అనబేరి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొన్నగంటి కేతారి, సిపిఐ మండల కార్యదర్శి బోయిని తిరుపతి, మండల సహాయ కార్యదర్శి సూరం మల్లేశం, జిల్లా కౌన్సిల్ సభ్యులు పిట్టల శ్రీనివాస్, పోలంపల్లి గ్రామశాఖ కార్యదర్శి ముత్తా ఎల్లస్వామి, పోలంపల్లి మాజీ ఎంపీటీసీ బండారి రమేష్, మొగిలిపాలెం సిపిఐ గ్రామశాఖ కార్యదర్శి కాంతాల తిరుపతి రెడ్డి, పర్లపల్లి గ్రామశాఖ కార్యదర్శి రమేష్, ఇంద్రానగర్ గ్రామశాఖ కార్యదర్శి గంగిపల్లి శంకర్ తదితరులు ఉన్నారు. చాడా వెంకటరెడ్డి గారు గౌరవనీయులు,
జోహార్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరులకు జోహార్ 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 తెలంగాణ సిపిఐ జిందాబాద్ జిందాబాద్ జోహార్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరులకు విగ్రహానికి విద్యార్థులు వచ్చిన సందర్భంగా ఘనమైన స్వాగతం పలికినటువంటి పోలంపల్లి మరి యువకులు అలాగే పెద్దలు మరి సోదరులు సోదరి మనందరికీ నా వైపు నుంచి ఉదయమైనటువంటి స్వాగతం అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాను. మనందరికీ తెలుసు పోలంపల్లి అంటే ఇప్పుడు ఇది మొత్తం తెలంగాణలోనే ఈ ఊరికి ఒక ముద్ర పడ్డది, ఒక గుర్తింపు వచ్చింది, ఒక గౌరవం వచ్చింది. కారణం ఏమిటి అంటే మన అందరం కూడా గుర్తించాలి. ఎన్ని లక్షల సంవత్సరాలైందో మనిషి పుట్టి పెరిగి మనకు అర్థం కాదు, తెలియదు కూడా. ప్రపంచం ఎంత పెద్దగా ఉందో తెలియదు. గుట్టలు చెట్టు ప్రకృతి అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి ఒక మనిషిని ఇంకో మనిషి దోపిడీ చేయకూడదని, అందరూ సుఖంగా బతకాలని, అందరికీ తిండి ఉండాలని, అందరికీ ఇల్లు ఉండాలని, అందరికి బిడ్డ ఉండాలని, అందరు బతుకుండాలని చెప్పి పోరాడేది ఎర్రజెండా పార్టీ సిపిఐ పార్టీ. అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా దోపిడీ లేని సమాజం కావాలని మరి రష్యాలో కొన్ని కమ్యూనిస్ట్ ప్రభుత్వం 15 ఏర్పడిన తర్వాత మరి ఆ ప్రభావం అన్ని దేశాలను పడింది. ప్రభాకర్ రావు గారి వల్ల లబ్ధి పొందినటువంటి అతను భూస్వామి కుటుంబంలో పుట్టి కొంతమందికి భూములు వంచడం జరిగింది. దాని ద్వారా లబ్ధి పొందిన కూడా పోలంపల్లిలో ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్ళు కూడా రావడం జరిగింది. మరి అంతటి గొప్ప వీరుడు నిజాం సర్కార్ గద్దె దిగేంత వరకు తన ప్రాణాలను అర్పించి విరోచిత పోరాటం చేసి తెలంగాణ సాధించి వీరమరణం పొందిన మన కామ్రేడ్ అనబేరి ప్రభాకర్ రావు గారు మన పోలంపల్లి అయినందుకు మనం చాలా గర్వపడాలి. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ రాజ్యసభ సభ్యుడు వడతల రాజేశ్వరరావు జయంతి సందర్భంగా హుజీరాబాద్ పట్టణంలోని సైదాపూర్ క్రాస్ రోడ్లో గల ఆయన విగ్రహానికి హుజీరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి వడతల ప్రణవ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. హుజీరాబాద్ కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాజేశ్వరరావు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలోని బీజేపీ నాయకులు రాస్తారోకో చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ఇచ్చిన హామీ మేరకు హుస్నాబాద్ను కరీంనగర్ జిల్లాలో కలపాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు హుస్నాబాద్కు పాదయాత్రగా వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగిందని, ఈ ప్రాంతం కరీంనగర్లో ఉండటమే న్యాయమైందని అన్నారని బీజేపీ నాయకులు తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హుస్నాబాద్ ప్రాంతాన్ని కరీంనగర్ జిల్లాలో కలుపుతామని అంబేద్కర్ సాక్షిగా ప్రమాణం చేశారన్నారు. హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు హుస్నాబాద్ను సిద్దిపేట జిల్లా నుండి తీసివేసి కరీంనగర్ జిల్లాలో కలపాలని డిమాండ్ చేశారు. మంత్రి గారు మీ మాటను గత శాసనసభ ఎన్నికల్లో హుస్నాబాద్ ప్రాంతానికి వచ్చి పోటీ చేసినటువంటి ప్రస్తుత హుస్నాబాద్ శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అలాగే హుస్నాబాద్ ప్రాంతానికి ఎన్నికల సందర్భంలో విచ్చేసినటువంటి నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హుస్నాబాద్ పట్టణంలోని అక్కనేపేట చౌరస్తాలోని అంబేద్కర్ సాక్షిగా హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగింది, ఈ ప్రాంతం కరీంనగర్లో ఉండడమే న్యాయం, ఈ ప్రాంతాన్ని సిద్దిపేటలో అన్యాయంగా కలిపారు, ఈ ప్రాంతాన్ని తిరిగి మేము అధికారంలోకి వస్తే తప్పకుండా హుస్నాబాద్ ప్రాంతాన్ని కరీంనగర్లో కలిపి ఈ ప్రాంత ప్రజల యొక్క చిరకాల వాంఛ, ఈ ప్రాంత ప్రజల యొక్క ఆత్మ అయినటువంటి కరీంనగర్లో తప్పకుండా విలీనం చేస్తామని చెప్పేసి అంబేద్కర్ సాక్షిగా, ఈ చౌరస్తా సాక్షిగా గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఈ హామీని హుస్నాబాద్ ప్రాంతాన్ని సిద్దిపేట జిల్లాలో కలిపినప్పుడు ఇక్కడ నాయకులంతా కూడా, ఈ ప్రాంతంలో నాయకులందరూ కూడా ఇక
ఇక్కడ అన్ని పక్షాలతో కలిసి ఇక్కడ ఒక జట్టు ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేసేవారు. కాబట్టి ఇప్పుడు మీకు గుర్తు లేదా? ఇప్పటికైనా కానీ మీరు ఏదైతే అప్పుడైతే అందరూ కలిసికట్టుగా కార్యక్రమం ఏదైనా చేశామో ఇప్పటికైనా మీరు కలిసి రండి మాతోటి. మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులైనప్పటికీ కూడా, టీఆర్ఎస్ పార్టీ నాయకులైనప్పటికీ కూడా, ఏ పార్టీ నాయకులైనా కానీ ఇప్పటికైనా మాతో కలిసి రండి. కలిసి మనం అడుగులేద్దాం. హుస్నాబాద్ ప్రాంతాన్ని కరీంనగర్ జిల్లాలో విలీనం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా మంత్రి గారు ఇచ్చినటువంటి మాట ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి అవుతాడో కాదు తెలియని గారి ఆ పక్షంలో కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సిరి ఫ్యాక్షన్ హాల్లో పెద్దపల్లి నియోజకవర్గం స్థాయి ప్రభారీలతో సమావేశం ఏర్పాటు చేసి సేవా పక్వాడపై నల్ల మనోహర్ రెడ్డి సమీక్షించారు. ఈ నెల 17వ తేదీ నుండి వచ్చే నెల 2వ తేదీ వరకు జరిగే సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం పంచుకోవాలన్నారు. ఇతర దేశాల ప్రధానుల అసమర్థ పాలనతోటి ఆ దేశ రాష్ట్రాలు దేశ పాలనలు కుప్పకూలిపోయాయని, కేవలం భారతదేశం మాత్రమే నరేంద్ర మోడీ నేతృత్వంలోని ముందడుగు వేస్తుందని పేర్కొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు సమాజ సేవా కార్యక్రమాలను సేవా పక్వాడా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈరోజు పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం యొక్క సేవా పక్వాడా మరి ఏదైతే సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2 తారీఖు వరకు వివిధ సేవా కార్యక్రమాల గురించి ఈరోజు సమీక్ష నిర్వహించడం జరిగింది. అన్ని మండలాల నుంచి కన్వీనర్లు, కో కన్వీనర్లు దీని ప్రోగ్రాం విజయవంతం చేయడానికి ఈరోజు సమీక్షా కార్యక్రమం నిర్వహించడానికి ఇందులో మరి నాతో పాటుగా ప్రవీణ్ గారు, అలాగే నిర్మల గారు, పట్టణ అధ్యక్షులు రాకేష్ గారు, వివిధ మండలాల అధ్యక్షులందరూ, మరి సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలందరూ పాల్గొని ఈ కార్యక్రమం ముందుగా 17వ తారీఖు నాడు మన ప్రియతమ నాయకులు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం సందర్భంగా, అలాగే మన విమోచన దినోత్సవం, తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మరి ఆ రోజు రక్తదాన శిబిరం నిర్వహించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో జిల్లా వ్యాప్తంగా మనకున్న 3 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మనకు ముఖ్యంగా పెద్దపల్లిలో ఇక్కడే సిరి ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం ఉంటుంది కనుక ఆ రోజు దాదాపు ఒక 300 మందితో రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మూల ప్రేమ్సాగర్ రెడ్డి, ఓదెల మల్లన్న గుడి చైర్మన్ చీకట్ల మొండయ్యతో పాటు కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూరియా కొరతపై గట్టెముక్కల సురేష్ రెడ్డి, ఎమ్మెల్యే విజయరమణరావుపై అవగాహన లేని ఆరోపణలు, విమర్శలు చేయటం సిగ్గుచేటన్నారు. రాజకీయం పేరుతో తిరుగుతూ ఏ పార్టీలో నిలకడగా లేకుండా పబ్బం గడుపుతూ బీజేపీ పార్టీ అని చెప్పుకుంటూ విమర్శలు చేయటం సరికాదన్నారు. యూరియా కేంద్ర ప్రభుత్వం ఆధీనమని, ముందుగా కేంద్రంలోని ఏ పార్టీ అధికారంలో ఉందో తెలుసుకోవాలన్నారు. బీజేపీ పార్టీలోని నీ స్థాయి ఏంటో ప్రజలకు అంతా తెలుసునని, ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిపై నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న పెద్దపల్లి ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. పెద్దపల్లి నియోజకవర్గానికి రైతులకు యూరియా సరిపడా ఎమ్మెల్యే తీసుకొస్తున్నాడని, ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణ చేస్తే ప్రజలే గుణపాఠం చెప్తారన్నారు. ఈ సమావేశంలోని పార్టీ నాయకులు బైరి రవి, పుప్పాల శంకర్, ఢిల్లీ శంకర్, బోడకుంట శంకర్, దొడ్డ శంకర్, కుంచం మల్లయ్య, కటుకూరి సమ్యారెడ్డి, జంగం కొమరయ్య, బోంగోని రాజయ్య, కొల్లూరి చందు, రాహుల్ గౌడ్, మార్గ సతీష్, చింతం కుమారస్వామి, రామినేని, ఎర్రా శంకరయ్య, సర్వర్ తదితరులు పాల్గొన్నారు. 10-15 సంవత్సరాల నుంచి నేను ఎమ్మెల్యే అవుతా అని చెప్పి పాపం వదిలిపెట్టి వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి, మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా చిన్నపిల్లని చేస్తాను, రాజకీయ పరిజ్ఞానం లేక, ప్రజా సమస్యల మీద అవగాహన లేక, ప్రజలతోటి, రైతులతోటి, కార్మికులతోటి, కర్షకులతోటి మమేకం కాలేక, పార్టీలో కూడా ఇమడలేక మరి వారు అవాకులు చవాకులు పేలడం, మరి గతంలో హనుమంతునిపేటలో కూడా ఏదో మాట్లాడితే అక్కడి ప్రజలు తరిమి కొట్టడం, అదేవిధంగా పెద్దపల్లి గ్రౌండ్లో కూడా నా పక్కనే ఉన్నటువంటి దేవస్థానం చైర్మన్ మొన్న నన్ను మంచిగా గట్టిగా తీరి ఫోటో వీడియో పర్ఫెక్ట్ వచ్చినట్టు అయితే ఆ గుట్టముక్కల సురేష్ రెడ్డి గారు చూస్తారు. మొన్న దెబ్బకే నాకు తెలిసి కాంగ్రెస్ నుంచి బీజేపీలో పడ్డాడు. అది అందరికీ తెలిసిన నగ్న సత్యమే. అది ఎందుకంటే పెద్ద మీటింగ్, అది ఆ పెద్ద మీటింగ్లో నేనేదో అని చెప్పి ఏదో మాట్లాడితే మరి దాన్ని గట్టిగా అరుచుకున్న నాయకుడు మా చీకట్ల మొన్న. మరి మొన్న దెబ్బకు నువ్వు కాంగ్రెస్ నుంచి పోయి బీజేపీలోకి, బీజేపీలో కూడా
ఇప్పటి వరకు కూడా నువ్వు చెప్పుకునే పదవి నీకు ఉందా లేదా తెలియదు, నిజానికి క్రియాశీల సభ్యత్వం కూడా ఉందా లేదా తెలియదు, నీది ఏ వర్గం కూడా తెలియదు, అసలు నేను పార్టీ ఆదరిస్తుందా ఆదరిస్తలేదా తెలియదు. కానీ బీజేపీ కండ వేసుకుని మాత్రం నిన్న ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ఆ చేనేత సహకార సంఘానికి శాపంగా పరిణమించింది. 4 మాసాల క్రితం వరకు టక్ టక్ మంటూ మగ్గాల శబ్దాలతో సందడిగా ఉండే ఆ సంఘం ఇప్పుడు కార్మికులు లేకుండా పోయి నిర్మానుష్యంగా మారింది. బట్టల నేతతో కలర్ఫుల్గా ఉండే మగ్గాలు బూజుపట్టగా నేసిన వస్త్రాలు మూలన పడి పట్టించుకునేవారు కానరాక చెదలు పట్టిపోతున్నాయి. ఇప్పటికైనా పాలకులు స్పందించి చేనేత సంఘం తిరిగి పనిచేసేలా చర్యలు తీసుకొని తమకు ఉపాధి కల్పించాలని అక్కడి కార్మికులు వేడుకుంటున్నారు. ఇందుకు కావలసిన శిక్షణను ప్రభుత్వం ఇప్పించాలంటూ కోరుతున్నారు. ప్రభుత్వం చెప్పే వస్త్రాల నేతలు అనుభవం లేక ఆదాయము రాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న చేనేత సహకార సంఘం కార్మికుల ఆకలి కేకలపై స్పెషల్ రిపోర్ట్. బూజు పట్టిన చేనేత మగ్గాలు, చెదలు పడుతున్న ఈ బట్టల గుట్టలతో కనిపిస్తున్న ఈ సంఘం జమ్మికుంట కొత్తపల్లికి చెందిన బాలాజీ చేనేత సహకార సంఘం గత 4 దశాబ్దాలుగా వందలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధిని కల్పించిన ఘన చరిత్ర ఈ సంఘం సొంతం. ఈ సహకార సంఘంలో సుమారు 50 మంది కార్మికులు వివిధ రకాల బట్టలు నేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. ఇలా పచ్చగా సాగుతున్న చేనేత సహకార సంఘానికి గత 4 నెలల క్రితం ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం కష్టాలను తెచ్చిపెట్టింది. గత 4 మాసాల క్రితం వరకు ఈ సహకార సంఘంలో సుమారు 50 మంది చేనేత కార్మికులు నేత నేసేవారు. పాలిస్టర్ సెట్టింగ్ క్లాత్స్, దుప్పట్లు, జాకెట్ క్లాత్స్ తదితర వస్త్రాలను నేస్తూ నెలకు 6 నుంచి 10,000 రూపాయలు సంపాదించి ఉన్న దాంట్లోనే కుటుంబంతో సంతృప్తిగా జీవించేవారు. పచ్చని వారి జీవితాలపై విధికే కన్ను కుట్టిందా లేదా పాలకులే పగబట్టారో తెలియదు గాని ఇకపై చేనేత సహకార సంఘాల నుంచి కేవలం ప్యాంటు క్లాత్స్, కార్పెట్లు, టవల్స్ మాత్రమే కొనుగోలు చేస్తామంటూ ఓ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఇప్పుడు అక్కడి కార్మికులకు భారంగా మారింది. అప్పటి వరకు ఉన్న దాంట్లో కొద్దో గొప్ప సంపాదించుకొని ప్రశాంతంగా బతికిన చేనేత కార్మికులకు ప్రభుత్వ నిర్ణయం మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది. ఏ వస్త్రాలైతే కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పిందో ఆ వస్త్రాల నేత ఇక్కడి కార్మికులకు రాకపోవడం, వాటి నేతపై అనుభవం లేకపోవడం ఇబ్బందిగా మారింది. పైగా ఇప్పుడు ఉన్న మగ్గాలు ప్రభుత్వం చెప్పిన వస్త్రాల నేతకు సహకరించకపోవడం మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టింది. ఇప్పటి వరకు కార్మికులు నేసిన బట్టలు ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో కార్మికులు వస్త్రాలను నేయడం మానేశారు. దీంతో ఈ సహకార సంఘంలో వస్త్రోత్పత్తి ఆగిపోయి సంఘం మూతపడింది. చేనేత మగ్గాలు, కండెలు తీసేందుకు ఉపయోగించే రత్నాలు బూజు పడుతుండగా కార్మికులు నేసిన లక్షలాది రూపాయల వస్త్రాలను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో గుట్టలుగా పేరుకుపై చెదలు పట్టి పనికి రాకుండా పోతున్నాయి. చేనేత సహకార సంఘం మూతపడ్డంతో అప్పటి వరకు దానిపై ఆధారపడి బతుకుబండి లాగించిన కార్మికుల బతుకులు భారంగా మారాయి. ఉపాధిపై రాబడి లేక ఆకలికి అలమటించే పరిస్థితులు నెలకొన్నాయి. ఇన్నాళ్ళు సంఘంపై ఆధారపడ్డ కార్మికులు ప్రతినిత్యం సంఘం వద్దకు వచ్చి మూతపడ్డ సంఘాన్ని చూసి బాధగా వెనుతిరుగుతున్నారు. పాలకుల మనస్సులు మారి తమ జీవితాల్లో పూర్వ వైభవం తీసుకురాకపోతారా అంటూ ఆశగా నిరీక్షిస్తున్నారు.
4 మాసాల క్రితం వరకు పరిస్థితులు బాగానే ఉండేవని, కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇబ్బందిగా మారిందంటున్నారు చేనేత సంఘం చైర్మన్ సర్వేశం. అనుకం టవల్స్, ప్యాంటు క్లాత్స్, కార్పెట్లు మాత్రమే ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం ఆంక్షలు పెట్టడం కష్టాలను తెచ్చిపెట్టిందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ రకాల వస్త్రాలను నేసే అనుభవం ఇక్కడి కార్మికులకు లేదని, వాటిని నేసేందుకు ఈ మగ్గాలు పనిచేయవంటున్నారు. వీరంతా చేనేతని నమ్ముకున్న కార్మికులని నెయ్యడం తప్ప వేరే పని తెలియదంటున్నారు. ప్రస్తుతం కార్మికులపై దయతల్చి నూతన వస్త్రాల నేతపై శిక్షణ ఇస్తే వస్త్ర ఉత్పత్తిని చేస్తామంటున్నారు. లేక కూలు లేక ప్రొడక్షన్ లేదు, వాళ్ళ మాల అచ్చులు లేదు, మేము రాక వాళ్ళ సంఘం బంధపడ్డది, మాకు కూలు లేవు, నాలుగు లేవు, ఏవి లేక బంధపడ్డాము. అందు గురించి బంధు పెట్టి మేము అమ్మకాలు కూడా పాలైపోయింది, చేస్తాను కూడా ఒకటి అయిపోయింది. 3 నెలలు అయిపోయింది. 3 నెలల కానీ వెళ్ళి పూలకు తిప్పాలి, మాలకు తిప్పాలి, ఆడ ప్రొడక్షన్ లేదు, మాల అచ్చులు లేదు, మాకు మొక్కలు అడుచులు లేదు, అందుకోసం బంధపడ్డాం. అప్పుడు సపోజ్ చేసుకొని తింటున్నాం, మరి ఏం చేస్తావు, తినడం తప్పుతుందా మాకు సార్? ఏదో అప్పుడు సపోజ్ చేసుకొని తింటాను, మరి ఇక చేసుకుంటే బతికేటోళ్ళం అవుతుంది. ఏ పని లేదా వచ్చే అవతల పడి బయట పోయి పని చేద్దామని సాదా కాదు, ఏం చేయాలి? అందుకొరకు ఏదో నానా అవసరపడి ఏదో అప్పుడు సపోజ్ చేసుకొని తింటున్నాము. 4 దశాబ్దాల కాలంగా ఉపాధి చూపిన చేనేత సహకార సంఘం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మూతపడ్డం బాధగా ఉందంటున్నారు కార్మికులు. మాకు వస్త్రాలు నేయడం తప్ప వేరే పని రాదని, ఇప్పుడు పెరిగిన వయసు రీత్యా వేరే పని కూడా వెళ్ళలేకపోతున్నామంటున్నారు. దీంతో రాబడి లేక ఆకలితో అలమటించవలసిన పరిస్థితులు నెలకొన్నాయంటున్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి తమ కష్టాలను కడతీర్చాలని కోరుతున్నారు. లేనిచో ఆకలి చావులే మాకు దిక్కవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి ఇదే సంఘంలో పనిచేస్తున్నాం. మాకు మూడు నెలల కింద రాక కూడా మాకు ఉపాధి కల్పించారు ప్రభుత్వం. 3 నెలల నుంచి మాకు క్రయ విక్రయాలు లేకుండా ఆగిపోయి మా బతుకులు ఓడిన వాటి మాకు ఇంకా 3 నెలల రాక ఇట్లా ఉంటే ఉరిపెట్టుకునే సరైన ప్రభుత్వం ఆడుకోవాలని మేము విజ్ఞప్తి. ఈ సంఘాన్ని బంధు పెట్టి దాదాపు ఒక 3 నెలలు గడుస్తూ ఉన్నది. అంతకుముందు ప్రభుత్వం నేసినటువంటి మన చేనేత వీవర్స్ నేసినటువంటి గుడ్డని ప్రభుత్వం కొనుగోలు చేయలేదు, అట్లాగే పేమెంట్లు ఇవ్వలేదు. ఉన్నటువంటి స్టాకును దాదాపు ఒక 25 లక్షల స్టాకు పెట్టడం జరిగింది. పెట్టిన స్టాకు ఇప్పటి వరకు కూడా కొంత టీసీ సెట్టింగ్ తీసుకున్నారు తప్ప ఏదైతే ఉన్నదో చెద్దార్లను తీసుకోలేదు, ఇంతవరకు కొనుగోలు చేయలేదు. గవర్నమెంటు కొనుగోలు చేయాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే దీనికి సంబంధించినటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు అతను మంచిగా నడిపిస్తాం, మీకు ఏ రంది లేదు, మీకు అన్ని విధాల మేము ఆదుకుంటాం, మీరు నేచే ప్రొడక్షన్ నెయ్యిర్రి మేము తీసుకుంటామని అంటున్నారు, కానీ అవి తీసుకోవడం లేదు. ఇప్పటికైనా ఇటు ప్రభుత్వం అటు అధికారులు స్పందించాలని కోరుకుందాం. కార్మికుల విజ్ఞప్తి మేరకు వారికి నూతన వస్త్రాల నేతపై శిక్షణనిచ్చి చేనేత సహకార సంఘానికి పూర్వ వైభవం తీసుకురావాలని, ఇక్కడి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలని వేడుకుందాం. సార్ ప్లీజ్ డూ సంథింగ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులు. అయోర్టిక్ ఆర్చ్ రిపేర్ చేసి ప్రాణాలు కాపాడిన యశోద వైద్యులు. టోటల్ అయోర్టిక్ ఆర్చ్ రిపేర్ ను విజయవంతం. హుస్నాబాద్ ను కరీంనగర్ జిల్లాలో కలపాలని డిమాండ్. హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగిందని ఆందోళన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి SSC న్యూస్.